హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం డిప్రిసియేషన్ చాప్టర్ నుంచి ప్రాబ్లం నెంబర్ 8 తీసుకున్నామండి. ఇదిగోండి, సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ మన స్టడీ మెటీరియల్లో ఇల్లుస్ట్రేషన్ 8, ఎనిమిదో ప్రాబ్లం. ఓకే, ఏమన్నారు ఇక్కడ? ఫైండ్ అవుట్ యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నారండి. దీనికి ముందు అసలు ఎలా చేయాలనేది ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఫస్ట్ దీంట్లో ఎలా ఇచ్చారంటే, మెషిన్ నెంబర్ 1 90,000 రూపీస్ కాస్ట్ ఆఫ్ మెషిన్, ఎక్స్పెన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ 10,000 రూపీస్, అవి ఇంక్లూడ్ చేయాలి. తర్వాత 20,000 రూపీస్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, 8 years ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు మనకి సమ్ ఎలా చేసాము అంటే, ఫస్ట్ది చేశానండి నేను నిన్న. ఏంటి, ముందు మెషిన్స్ రాసేసుకుందాం. చూడండి, ఒకటి చేసి నెక్స్ట్ మిమ్మల్ని చూడమన్నా నేను. ఇదిగోండి, ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగో కనబడుతుందా? ఇదిగో 1,00,000 రూపీస్. ఏది? ఈ రెండు టోటల్ అన్నమాట. ఈ రెండు యాడ్ చేస్తే 1,00,000. ఈ స్క్రాప్ వాల్యూ 1,00,000 మైనస్ 20,000 రూపీస్. ఇదిగోండి, ఏమన్నాము? ABCD ఇలా రాసుకొని ఈ కాలంకి వచ్చేటప్పటికి ఏది? ఇదిగోండి, జీ కాలంలో D-E/F అంటే అర్థం ఏంటి మనకి? కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఏమో D, మైనస్ E అంటేనేమో మనకి ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ, డివైడెడ్ బై F అంటే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. అంటే 10,000 రూపీస్ యాన్యువల్ వాల్యూ వచ్చింది, యాన్యువల్ డిప్రిసియేషన్. దాని ఆధారంగా మనం చేస్తాము ఏంటి అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, అలా మనం సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ లో ఏమంటున్నారు? 24,000 అండి. 24,000 అసెట్ వాల్యూ కొన్నప్పుడు, కాస్ట్ ఆఫ్ ద అసెట్ 24,000. దానికి అడిషనల్ గా ఏమైనా ఎక్స్పెన్సెస్ చేశారా అంటే 7,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ చేశారండి. క్లియర్? రైట్. కంటిన్యూషన్ అండి నిన్నటి సమ్కి. తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ కాలంలో, టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ కాలం 31,000 రూపీస్. ఎలా వచ్చిందండి మీకు? ఇదిగోండి, ఇక్కడ రాసాను, క్లియర్ ఫాలో అవ్వండి. B+C కాలమ్స్ కావాలంటే ఇవంతా కూడా తీసేద్దాము, నీట్ గా చేద్దాం. చూడండి, ఓకేనా? B+C కాలం ఏంటి? ఎక్స్పెన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్డ్ ద మిషన్. తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్. టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ ఎలా వస్తుంది మనకి? ఇదిగోండి, ఇదంతా నీట్ గా చేద్దాం, అగండి. B+C, D అంటే 1,00,000 రూపీస్. తర్వాత ఎంతండి? 31,000 రూపీస్. ఇది సరిగ్గా రాద్దాం. ఇది 1,00,000 రూపీస్ ఫస్ట్ మెషిన్. తర్వాత సెకండ్ మెషిన్ వచ్చేటప్పుడు 30,000 రూపీస్. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి 3,100 రూపీస్. 3,100 రూపీస్. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 6. ఇప్పుడు మనం ఈ టూ కాలమ్స్ లో మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఏంటి? యాన్యువల్ డిప్రిసియేషన్ కాలం అండి ఈ కాలం. ఇదిగోండి, డిప్రిసియేషన్ అన్నాం కదా, యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కుని తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కుంటాము. రైట్, వర్కింగ్ నోట్స్ లోకైనా వెళ్ళిపోవచ్చు. మనకి మెషిన్ నెంబర్ 2 టేబుల్లో అడిగినప్పుడు టేబుల్లో చేయండి. ఇదిగోండి, మెషిన్ నెంబర్ 2. మెషిన్ నెంబర్ 2 24,000 ప్లస్ 7,000. ఓకే, అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ వచ్చేటప్పటికి ఏంటి? నీకు 31,000. ఓకే, టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. ఇప్పుడు 31,000 మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంతండి? స్క్రాప్ వచ్చేటప్పటికి 3,100 రూపీస్ డివైడెడ్ బై 6. మనకి ఎంత వస్తుంది అంటే 4,650 రూపీస్ వస్తుందండి. 4,650 రూపీస్ వస్తుంది. 4,650 రూపీస్ ఏంటి అంటే టోటల్ మనకి 31,000 మైనస్ 3,100/6. చూద్దామండి ఇంకోసారి క్యాల్సీలో. 31,000 మైనస్ 3,100 అంటే 27,900 వచ్చింది. 27,900 డివైడెడ్ బై 27,900 డివైడెడ్ బై 6. 4,650. ఇదేంటి నీకు అంటే 4,650 యాన్యువల్ డిప్రిసియేషన్. 4,650 రూపీస్ యాన్యువల్ డిప్రిసియేషన్. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా వస్తుంది? ఇదిగోండి, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మెషిన్ నెంబర్ 2కి చూస్తున్నాం. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై అంటే 4,650 డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 30 ఎంతండి? 31,000 రూపీస్ ఇంటూ 100. ఇలా చేయండి. ఓకే, 4,650 రూపీస్ వచ్చింది కదండి. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. 4,650 రూపీస్ డివైడెడ్ బై 31,000 ఇంటూ 100.
15% అండి మనకి యాన్యువల్ డిప్రిసియేషన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేసినాయి 15%. మనకు టేబుల్లో ఇచ్చినప్పుడు టేబుల్లోనే చెయ్యండి. వర్కింగ్ నోట్స్ ఉంటే కింద చూపించండి. తర్వాత 1,05,000 20,000 థర్డ్ మిషన్. 1,05,000 రూపీస్, 5,000 రూపీస్. నెక్స్ట్ ఏంటండి 20,000 రూపీస్. ఓకేనా? అయితే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది నీకు? 1,25,000 రూపీస్ మొత్తం నీకు కాస్ట్ ఆఫ్ ది మెషిన్. స్క్రాప్ వాల్యూ వచ్చేటప్పుడు 12,500 రూపీస్ స్క్రాప్ వాల్యూ. 12,500 రూపీస్. 12,500 రూపీస్. ఓకే, ఎస్టిమేటెడ్ వాల్యూ. ఇప్పుడు మనకి ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చుగా. ఎలా? మనకి ఈ కాలం డి మైనస్ ఈ. ఓకే, 1,00,000 డైరెక్ట్ వేసేస్తున్నానండి నేను. ఇంకా రెండు చూపించాను కదండి, ఇంకా సరిపోతుంది. మన టైబుల్లో డైరెక్ట్గా క్యాల్కులేట్ ఉంటుంది కాబట్టి వేసేయచ్చు. 1,25,000 రూపీస్ అవునా, -12,500 ఈక్వల్ టు 1,12,500 రూపీస్ వచ్చిందండి. 1,12,500 రూపీస్. ఓకే, 1,12,500 రూపీస్. ఓకే, బై డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ ఇచ్చారండి? ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 3 ఇయర్స్ ఇచ్చారు దీనికి. 3 ఇయర్స్ అంటే 37,500. 37,500 రూపీస్. ఓకే, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కుందాం. 37,500 రూపీస్ డివైడెడ్ బై 37,500 రూపీస్ డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 1,25,000 రూపీస్ ఇంటూ నీకు 100. 30% వచ్చింది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఫోర్త్ వన్, అసెట్ 2,50,000 రూపీస్. నెక్స్ట్ 30,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. 2,50,000 రూపీస్. నెక్స్ట్ 30,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. మొత్తం కలిపితే కాస్ట్ ఆఫ్ ది అసెట్ వచ్చేటప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 2,80,000 రూపీస్. 56,000 రూపీస్ నీకు రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ. నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ లైఫ్ 5 ఇయర్స్. ఓకే, డైరెక్ట్గా వేసేద్దామండి. ఇప్పుడు యాన్యువల్ డిప్రిసియేషన్ ఎలా కనుక్కుంటామండి మనం? యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు 2,80,000 రూపీస్ మైనస్ 2,80,000 రూపీస్ మైనస్ 56,000. ఓకే, 56,000 వస్తే 2,24,000 వచ్చింది. ఈ 2,24,000 డివైడెడ్ బై 5. ఓకే, 2,24,000 డివైడెడ్ బై 5 44,900 రూపీస్. ఇది యాన్యువల్ డిప్రిసియేషన్. ఇప్పుడు యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై అంతేగా, యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై అంటే 44,900 డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 2,80,000 రూపీస్ ఇంటూ 100. 16% వచ్చిందండి. ఒకసారి మళ్ళీ ఇంకోసారి క్యాలిక్యులేట్ చేద్దాం మనం. 1 మినిట్ అండి. 2,80,000 రూపీస్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ 56,000 రూపీస్ అంటే 2,24,000 వచ్చింది. మనకి 5 ఇయర్స్ అయినా ఓకే, 5 ఇయర్స్. 2,20,000 అండి, సారీ, 2,24,000 రూపీస్ డివైడెడ్ బై 24,000 డివైడెడ్ బై 5 ఇయర్స్. 44,800 రూపీస్ అండి, సారీ, ఇక్కడ 8. 44,800 రూపీస్. ఓకే, అదేంటి? యాన్యువల్ డిప్రిసియేషన్. ఇప్పుడు మనము రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి యాన్యువల్ డిప్రిసియేషన్ 44,800 డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 2,80,000 రూపీస్ ఇంటూ 100. 16% ఆన్సర్. ఇదండి మనకి ఇలా చేయాలి. అడిగినప్పుడు టేబుల్ ఫామ్ లో చేస్తేనే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. మొత్తం ఇలా నేను చేసుకుంటా వస్తాను అనే దానికన్నా వర్కింగ్ నోట్స్ కావాలంటే వర్కింగ్ నోట్స్ లో చూపించండి. ఏది? ఇలా మెషిన్ నెంబర్ 1, మెషిన్ నెంబర్ 2 అనేసి వర్కింగ్ నోట్స్ 1, వర్కింగ్ నోట్స్ 2 అలా చెప్పేసి చేయండి. లేదంటే కనుక ట్యాబ్యులర్ ఫామ్ లో ఇలా టేబుల్ లాగానే చేస్తే మనకి వాళ్ళకి దిద్దడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వాల్యూ ఈజీగా చేస్తారు. ఓకే, ఇదేంటి అంటే 8th సమ్ అండి. మనకి ఇది స్ట్రైట్ లైన్ మెథడ్. మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ తర్వాత డబ్ల్యూడివి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, దాని తర్వాత సమ్ ఆఫ్ ది యూనిట్స్ మెథడ్ ఉందండి. అది కూడా ఒక సమ్ ఇచ్చారు అంతే. అది చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మెథడ్ ఆఫ్ ది చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్ మెథడ్కి వెళ్తాం. ఇప్పుడు ఏంటి నెంబర్ 8 అంటే ఏంటి? ఇల్లుస్ట్రేషన్ 8 అయిపోయింది. ఇప్పుడు 9 చూద్దాము. 9th సమ్ చూద్దామండి.
ఇదిగోండి ఒకసారి ఇది దేని మీద ఇచ్చారు అంటే, ఓకే, చూడండి నెంబర్ చూడండి, పేజ్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇదిగోండి, నైన్త్ అండి. ఇది ఎక్కడి నుంచి తెచ్చాము? మీ స్టడీ మెటీరియల్లోదే. స్టడీ మెటీరియల్లో మనకి ఏంటి నైన్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు అంటే చూద్దాం. ఏ మెషిన్ ఈజ్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 7 lakhs. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ఇట్స్ కార్టేజ్ అండ్ ఇన్స్టాలేషన్ 5 lakh rupees. అంటే మెషిన్ ఇంటికి తీసుకురావడానికి, అదే సంస్థకు తీసుకురావడానికి అయినటువంటి కార్టేజ్ అండ్ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయడానికి 5 lakh rupees. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% per annum అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2022. వాళ్ళ అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 31st March 2022కి ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ ఇయర్ ఇచ్చారండి, ఎప్పుడు కొన్నారు అనేది ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చారు చూద్దాం. ఇఫ్ దిస్ మెషిన్ ఈస్ పర్చేజ్డ్ ఆన్, ఒకవేళ ఈ మెషిన్ ని, అంటే అకౌంటింగ్ ఇయర్, ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ ఇచ్చేసారండి, March 31st 2022 అని ఇచ్చారు. అంటే ఫినాన్షియల్ ఇయర్ ని అకౌంటింగ్ ఇయర్ తీసుకున్నారు. తెలుసు కదండి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 1 April తో స్టార్ట్ అయ్యి 31st March అంటే ఫాలోయింగ్ ఇయర్, అంటే April 1 ఒకవేళ 2022తో 2021తో స్టార్ట్ అయితే కనుక దాని ఫాలోయింగ్ ఇయర్ ఏది 2022 అనేది అకౌంటింగ్ ఇయర్ అవుతుంది. ఏది 12 months కాలం కనుక తీసుకుంటే ఇది ఫినాన్షియల్ ఇయర్. అదే క్యాలెండర్ ఇయర్ వచ్చేటప్పటికి January 1తో మొదలైతే December 31 అలా. సరే అండి, ఇదిగోండి. అంటే ఇక్కడ కూడా మనకేంటి 3 situations లో సమ్ ఇచ్చారండి, 3 situations లో ఇచ్చారు. ఒక్క నిమిషం. దిస్ మెషిన్ 4 situations ABCD అంటే, ఇదిగోండి మళ్ళీ చూడండి ఎలా స్ట్రైట్ లైన్ మెథడ్ అంటున్నారు. మరి ఈ ఎయిత్ ప్రాబ్లం ఏంటి? మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కుని, మనం యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కుని రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కున్నాము. అయితే ఇప్పుడు ఏంటి అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఏం లేకుండా డైరెక్ట్ గా పర్సంటేజ్, అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఇచ్చేసారండి 20% per annum అనేసి. అంటే ఈ సమ్లో నీకు క్లియర్ గా తెలిసిపోతుంది, రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ అనేది లేదు. రెసిడ్యువల్ వాల్యూ స్క్రాప్ వాల్యూ లేకుండా ఏమేమి ఇస్తున్నారు నీకు? డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇచ్చేసి, అర్థమవుతుందా? కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇచ్చేసి డైరెక్ట్ గా పర్సంటేజ్ ఇచ్చేసారండి. ఎంత పర్సెంటేజ్ అండి? 20% ఇచ్చారు. ఏ మెథడ్ లో చేయమన్నారు? స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది మెషిన్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని చెప్పాను నేను. డైరెక్ట్ అంటే ఫస్ట్ మెథడ్ లోనే ఉన్నాం మనము. 20% డైరెక్ట్ గా ఇచ్చేసారు. ఎందుకు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 20,000 రూపీస్ పెట్టి అసెట్ కొన్నారండి. 20,000 రూపీస్ పెట్టి అసెట్ కొని ఎప్పుడు 1/1/2021లో కొన్నారు. అయితే ఆఫ్టర్ 12 months 31st 12/2021 డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయండి. అర్థమవుతుందా? ఫైండ్ అవుట్ ద డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum. అంటే ఏం చేస్తావు? అర్థమవుతుందని చెప్తుంది. 1/1/2021 ఒక మెషిన్ కొన్నాము, దాని కాస్ట్ 20,000 రూపీస్. 12 months అయిపోయిందండి. అంటే నేను ఇది క్యాలెండర్ ఇయర్ తీసుకున్నాను మీకు సింపుల్ గా ఉండడానికి. అంటే 31st 12/2021లో ఫైండ్ అవుట్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum అన్నప్పుడు మీరు అనకూడదు. ఏమని? మెథడ్ కూడా చెప్పేశారండి. ఏ మెథడ్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పేశారు సార్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఫస్ట్ మెథడ్. మీరు అనకూడదు ఏంటి మేడం ఇక్కడ కనిపించట్లేదు, ఏం కనిపించట్లా, మీరు ఎయిత్ సమ్ లో ఏమేమి ఉన్నాయి? కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఉంది మేడం, తర్వాత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, తర్వాత స్క్రాప్ వాల్యూ ఉన్నాయి, తర్వాత ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఏంటి అంటే డైరెక్ట్ గా పర్సెంటేజ్ ఇచ్చేసాడు. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వాడే ఇచ్చేసాడు. నీకు ప్రాబ్లం ఏంటి? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వాడు ఇచ్చేసినప్పుడు నువ్వు డైరెక్ట్ గా అప్లై చేసుకో. అంటే 20,000 రూపీస్ ఇంటూ 20/100 రూపీస్ నువ్వు రాసావంటే ఎంత అమౌంట్? 4,000 రూపీస్. డిప్రిసియేషన్ ఎంత అంటే 4,000 రూపీస్ అని చెప్పేస్తాను. క్లియర్? అర్థమవుతుందండి? డైరెక్ట్ గా పర్సెంటేజ్ ఇస్తే అసలు నో ప్రాబ్లం. మనం ఏంటంటే డైరెక్ట్ గా పర్సెంటేజ్ అప్లై చేసేసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. ఇంకొక విషయం చెప్తాను నేను. సమ్లోకి వెళ్లే ముందు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఈజీగా చేస్తాము అనేది నా ఉద్దేశం. నేను వెంటనే సమ్లోకి తీసుకెళ్ళాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇందాక ఎప్పుడు కొన్నారండి మెషిన్? 1/1/2021 20,000 రూపీస్కి కొన్న మెషిన్. ఓకే. ఎప్పటిక డిప్రిసియేషన్ కనుక్కోమన్నారు? ఫైండ్ అవుట్ ద డిప్రిసియేషన్ ఎప్పటికి? ఆన్ 31st 12/2021కి కనుక్కోమన్నారు. ఎట్ ద రేట్ ఆఫ్, కనపడుతుందా అండి ఇక్కడ? ఒక్క నిమిషం, దీన్ని కింద స్క్రోల్ చేద్దాం అక్కడ దీన్ని. ఓకే, ఇక్కడ రాద్దామా? కింద రాద్దాం.
ఓకే, ఇక్కడ 1 మినిట్. ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇందాక ఒకటి చెప్పాను, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. 1121 కొన్న మెషిన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత అండి? 20,000 రూపీస్ కాస్ట్. ఫైండ్ అవుట్ ద డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఏ వాల్యూ ప్రకారం అండి? ఏ మెథడ్ ప్రకారము? స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారముగా. స్ట్రైట్ లైన్ మెథడ్లో నిన్ను ఎప్పటికి కనుక్కోమన్నారు? 31/12/2021కి కనుక్కోమన్నారు డిప్రిసియేషన్. ఫైండ్ అవుట్ ఏ మెథడ్? స్ట్రైట్ లైన్ మెథడ్. క్లియర్. కాస్ట్ ఆఫ్ ది అసెట్ 20,000 రూపీస్. మనకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఆ మెషిన్ వాల్యూ 20,000 రూపీస్. ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఎలా ఇవ్వలేదు అంటే ఏంటి? స్క్రాప్ వాల్యూను ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ లేదు, మరి ఎలా చేయాలి? నీకు డైరెక్ట్ గా పర్సంటేజ్ ఇచ్చేసారు, రైట్? తర్వాత మెషిన్ ఎప్పటి వరకు కనుక్కోమన్నారండి? మనకి 2021 అంటే 1 ఇయర్ కి కనుక్కుంటే చాలు. అంటే జనవరి కొల్లో కొన్నటువంటి మెషిన్ 12 మంత్స్ యూస్ చేసాము డిసెంబర్ వరకు. అప్పుడు December 31st కి నిన్ను డిప్రిసియేషన్ ఎంత అని చెప్పమన్నారు. ఏం లేదు, సింపుల్. ఇదిగోండి, కాస్ట్ ఆఫ్ ది అసెట్ 20,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10% పర్ యానం. 12 నెలలు కాబట్టి పర్ యానం. క్లియర్. 12 నెలలు కాబట్టి అదే 12 నెలలు పర్ యానం అంటే ఏంటి? 12 ఇయర్స్కి పర్ యానం, సంవత్సరానికి 12 మంత్స్కి. సో డైరెక్ట్ గా మనం ఎంత రాసాము అంటే 2,000 రూపీస్ డిప్రిసియేషన్. ఆన్సర్ వచ్చేసింది కదా. ఇది ఫస్ట్ సిచ్యుయేషన్. నెక్స్ట్ సెకండ్ సిచ్యుయేషన్ లో నేను చిన్న చేంజ్ చేస్తున్నా. సెకండ్ సిచ్యుయేషన్ లో ఏమైంది అంటే, మెషిన్ కొన్నారండి. ఎప్పుడు అంటే 1/1/2021 కొనలేదండి ఈ మెషిన్ ని. వన్ ఓకే 1/4/2021 మెషిన్ కొని, ఓకే, ఎంత కొన్నారు? 20,000 రూపీస్. ఇక్కడ నో చేంజ్. ఏ మెథడ్? స్ట్రైట్ లైన్ మెథడ్ లోనే ఉన్నాము. రేట్ ఆఫ్ ద డిప్రిసియేషన్ ఈజ్ ఎట్ ద రేట్ ఆఫ్ ద ఇదిగోండి, రేట్ డిప్రిసియేషన్ రేట్ వచ్చేటప్పటికి 10% పర్ యానం. నో చేంజ్, రైట్? అయితే ఫైండ్ అవుట్ ద డిప్రిసియేషన్ ఎప్పటికి కనుక్కోమంటున్నారంటే నిన్ను 31st, అర్థమవుతుందా? 31/12/2021కే కనుక్కోమన్నారు. దీంట్లో నో చేంజ్. ఇదిగోండి, అర్థమవుతుందా? అకౌంటింగ్ ఇయర్ ఏంటి అంటే ఇక్కడ క్యాలెండర్ ఇయర్. 31/12/2021కే కనుక్కోమన్నారు. ఎలా ఫస్ట్ ఎలా అయితే అడిగారో అలాగే ఇయర్ ఎండింగ్ కనుక్కోమన్నారు. ఇప్పుడు నువ్వు ఎలా కనుక్కుంటావు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు చెప్పండి. ముందు రాసుకోండి. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అసెట్ వాల్యూ ఇంటూ పర్సంటేజ్ 10/100 పర్ యానం కదా. ఇది పర్ యానం కదా. పర్ యానం అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ 10 అంటే ఏంటి? వచ్చేటటువంటి టోటల్ డిప్రిసియేషన్ ని మనము ఇప్పుడు 10% వేస్తే టోటల్ డిప్రిసియేషన్ వస్తుంది 1220 ఎంత వస్తుందండి? 2,000 వస్తుంది. ఈ 2,000 ఎంతకి అంటే 12 మంత్స్ కండి, పరాణంకి. కానీ మనకి కావాల్సింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 4th మంత్ లో కొన్నారు అంటే మొదటి 3 నెలలు కూడా మెషిన్ లేదు. ఈ అకౌంటింగ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఇదిగోండి ఇక్కడ పైన నేను చెప్పా, ఈ అకౌంటింగ్ పీరియడ్ క్యాలెండర్ ఇయర్ అండి. క్యాలెండర్ ఇయర్ అంటే 1/1 స్టార్ట్ అయ్యి January 1st స్టార్ట్ అయ్యి 31/12కి ఎండ్ అవుతుంది అని చెప్పాను, రైట్? ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి ఫస్ట్ 3 మంత్స్ మెషిన్ లేదు, రైట్? ఇది చెప్తున్నాను మళ్ళా. ఇంకొక లెక్కలోకి వచ్చేటప్పటికి ఇలా ఎందుకు తీసుకున్నారు అనకూడదు. ఈ అకౌంటింగ్ ఇయర్ ఎలా మొదలవుతుంది అంటే ఫస్ట్ ఒకటి ఒకటి, ఓకే, 21/1 అంటే జనవరి 1తో మొదలయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుందండి? December 31st ఎండ్ అయ్యేటటువంటి పీరియడ్కి నేను చెప్తున్నాను అనమాట. ఇలా ఉంది వీళ్ళ సంస్థ క్యాలిక్యులేషన్. సో మనకేంటి? First 4/2021 అంటే ఏంటి? April 1న కొన్నాము అంటే మొదటి 3 నెలలు లేదు. అంటే పరాణంకి మనం తీస్తున్నాము కాబట్టి 9/12. ఏంలా, సింపుల్. ఎంత వస్తే అంత. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఇస్తున్నా మీకు. థర్డ్ కండిషన్, మెషిన్ నో చేంజ్, 20,000 రూపీస్ మెషిన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10%. ఓకే, ఎప్పుడు కొన్నారండి? పర్చేజ్డ్ మెషిన్ ఎప్పుడు కొన్నారు అంటే ఇక్కడ పైన చెప్తున్నాను చూడండి. మెషిన్ ఎప్పుడు కొన్నారు అంటే ఇక్కడ యారో మార్క్ పెట్టి వన్ ఇది ఎప్పుడు కొన్నాం? 1/4/2021 కొన్నాం కదా. ఇప్పుడు మనం 1/7/2021 జనవరిలో కొన్నాము. డిప్రిసియేషన్ ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేయాలి? 31/12/2021 వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? 20,000 రూపీస్ ఇంటూ 10/100 ఇంటూ ఎన్ని నెలలండి మనకి? 7వ నెల నుంచి లెక్క పెట్టండి. మొదటి 6 నెలలు లేదు ఆ, సంస్థలో మెషినో లేదంటే ఏది ఇస్తే అది, రైట్? 6/12 ఇలా ఎంతైతే అంత. ఇట్లా ఉంటుందండి ప్రాసెస్. క్లియర్? ఇప్పుడు చూడండి, రైట్? ఇది తీసేద్దాం. ఓకే అండి. ఏమన్నారు?
ఇల్యుస్ట్రేషన్ 9 బోర్డు మన స్టడీ మెటీరియల్లోది 9th ప్రాబ్లం. వీటితో పాటు నేను స్టడీ మెటీరియల్తో పాటు నేను మీకు ఎగ్జామ్లో చెప్తున్నాను కదా, 4 years ఎగ్జామ్స్ తీసుకుంటే ఎప్పుడది జూన్ 2023, డిసెంబర్ 2023, అలాగే 2024 జూన్, 2024 డిసెంబర్, ఈ 4 ప్రీవియస్ పేపర్స్లో మనకి ఏ చాప్టర్ అయితే చేస్తున్నామో, ఇప్పుడు డిప్రిసియేషన్ తీసుకున్నాం, దాంట్లో నుంచి కవర్ అయితే ఎంసీక్యూలో కవర్ అయితే ఎంసీక్యూ చెప్తానండి. అలాగే ప్రాబ్లం కవర్ అయితే ప్రాబ్లం సొల్యూషన్ అది చెప్పి సొల్యూషన్ ఇస్తాను. ఓకే, అర్థమవుతుందా? అంటే ఏంటి, బోర్డు మెటీరియల్తో పాటుగా మన బోర్డు బుక్లో ఉండే సమ్స్తో పాటుగా ప్రీవియస్ పేపర్స్ నేను కవర్ చేస్తా. రైట్, చూద్దాం. ఏం అడిగారంటే, ఏ మెషిన్ ఈస్ పర్చేజ్డ్ ఫర్ 7 lakh rupees. ఇదిగోండి, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ ఇట్స్ కార్టేజ్ అండ్ ఇన్స్టాలేషన్. కార్టేజ్ అంటే దాన్ని తీసుకురావడానికి, దాన్ని అలాగే దాన్ని సెట్ చేయడానికి ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ 5 lakh rupees అయినాయి. అంటే మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% పర్ యానం, 20% అంట. అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ మనకు కావాల్సింది ఒకటేంటి, మెషిన్ కాస్ట్ ఎంత, 7 లక్షలు, అది టోటల్ కాస్టా కాదు, ఇన్స్టాలేషన్ అండ్ కార్టేజ్ కూడా కలుపుకోవాలి. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఈజ్ 5,000 + 7, 12 lakhs వచ్చేసింది. మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోవడానికి రెసిడ్యువల్ వాల్యూ, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఇచ్చారా? లేదండి, డైరెక్ట్ గా 20% పర్ యానం డిప్రిసియేషన్ రేట్ ఇచ్చారు. ఓకే, తర్వాత మెథడ్ ఏంటి, స్ట్రైట్ లైన్ మెథడ్. రైట్, మరి ఇది అకౌంటింగ్ ఇయర్, క్యాలెండర్ ఇయరా, ఫినాన్షియల్ ఇయరా, ఏమి ఇచ్చారు అంటే, ఇదిగోండి 31st మార్చ్ 2022కి ఎండ్ అవుతుంది. ఇదిగోండి క్లియర్ గా ఎండింగ్ ఆన్, మొట్టమొదట కొన్నటువంటి మొదటి సంవత్సరమే చెప్తున్నాడు ఇక్కడ. ఎండింగ్ ఆన్ 31st మార్చ్ 2022కి ఎండ్ అయిపోతుంది, అంటే ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చారు. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, ఇక్కడ 1/4/2021కి, దీనికి ముందు ప్రిసైడింగ్ ఇయర్ ఏంటి అంటే 1/4/2021, 31st 12 కాదు కదండి, ఏంటి 31st 3/2022కి ఎండ్ అయ్యేటటువంటి అకౌంటింగ్ పీరియడ్ ఇలా ఉంది. అర్థమవుతుందా? 1/4/2021తో స్టార్ట్ అయ్యి 31st 3 అంటే మార్చి 2022కి ఎండ్ అయిపోతుంది. క్లారిటీగా ఉండండి సమ్ మీద. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు సిచ్యుయేషన్స్ ఏమని, ఇఫ్ ద మెషిన్ ఈజ్ పర్చేజ్ రాన్, ఒకవేళ ఆ మెషిన్ గనక ఈ ఇయర్స్ లో, ఏ ఇయర్ ఒకటే 2021లోనే, చివరిది వచ్చేటప్పుడు 2022 అయింది, ఈ మంత్స్ లో గనక కొంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోండి అని చెప్తున్నారు నీకు. సో ఫస్ట్ ఏంటి, మనకి సొల్యూషన్ లో మనకి ఫస్ట్ సిచ్యుయేషన్ తీసుకుందామండి. సిచ్యుయేషన్ ఏంటండి, మెషిన్ ఎప్పుడు కొంటే, మెషిన్ పర్చేజ్డ్ ఆన్, ఇదిగోండి ఫస్ట్ది ఏ అంటే 1st April 2021 కొంటే ఎలా ఉంటది, నేను ఫస్ట్ సిచ్యుయేషన్ రాశాను. అప్పుడు నెక్స్ట్ రాద్దాం ఏంటి, డిప్రిసియేషన్. ఓకే, ఫర్ ఎన్ని నెలల కంటే 12 months. 12 months, ఎందుకు 12 months అన్నాను, బ్రాకెట్ రాసుకో. ఎప్పటి నుంచి, ఫ్రమ్ ఎందుకులే ఇంకా మనం, ఎప్పటి నుంచి అంటే 1/4/2021 టు క్లియర్ 31st 3/2022 రైట్, డిప్రిసియేషన్ ఫర్ 12 months. సో మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంతండి, టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఇదిగోండి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ పర్ యానం. క్లియర్, పర్ యానం. సో ఫస్ట్ సిచ్యుయేషన్ కి మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ పైన చెప్పాను కదా, 7 lakhs + 5 lakhs 12 lakhs. 12 lakhs rupees ఇంటూ రేట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ ఈజ్ 20%, అంటే 20/100. క్యాల్సీ ఉన్నప్పుడు 20/100 వేసుకోవద్దు, డైరెక్ట్గా వేసేయండి. 20% ఎంత వస్తుందండి, 12 lakhs ఏనా, ఇదిగోండి 5, 12, 20% అంతేనా, 12 lakhs ఇంటూ 20% ఎంత వస్తుంది, ఎంత అయితే అంత, 2,40,000 అంతేగా, 2,40,000 రూపీస్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ చూద్దాం, ఎప్పుడు కొన్నారండి సెకండ్ది, ఇదిగోండి 1st July 2021 కొన్నారట. చూద్దాం, సిచ్యుయేషన్ రాద్దాం. సెకండ్ది బి బి 1st July అంటే 7th month 2021 పర్చేస్ చేశారట దీన్ని. అప్పుడు రాద్దాం, డిప్రిసియేషన్ ఫర్
డిప్రిసియేషన్ ఫర్ ఎన్ని నెలలకు వస్తుంది అనుకున్నారండి? 9 మంత్స్. 9 మంత్స్ ఎలాగా అంటే 1/7/2021 టు 31/3/2022. ఓకే, 12 lakhs ఇంటూ డిప్రిసియేషన్ 20% ఇంటూ 9/12, 9 మంత్స్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే అంత చూద్దాం తర్వాత. సి, ఇక క్యాల్కులేషన్ చేసేసేయండి మీరు, అది మీరు చేస్తే మీకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఏమైంది? 1 అక్టోబర్ 2021 కొంటే ఎలా ఉంటుంది మెషిన్ ని అంటే ఆ ఇయర్ లో ఆ అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ కి ఎన్ని నెలలు వాడితే అన్ని నెలలే. మెషిన్ లేనప్పుడు మనకెందుకండి సంబంధము? మెషిన్ ఉన్న మంత్స్ కే చూడాలి. ఏ ఇయర్ కి ఆ ఇయర్ మెషిన్ ఉన్న మంత్స్ కే మనం క్యాల్కులేట్ చేస్తున్నామని ఇక్కడ అర్థం అనమాట. ఏమైంది నెక్స్ట్? 1 అక్టోబర్ అంటే ఏంటంటే 1/10/2021 కొన్నారు అట. ఇప్పుడు డిప్రిసియేషన్ ఎలా తీస్తాం మనం? డిప్రిసియేషన్ ఫర్ ఎన్ని నెలలకు వస్తుందండి? 10th అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఫర్ 3 సారీ ఎన్ని మంత్స్ అండి? సారీ, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 6 మంత్స్. 6 మంత్స్. 6 మంత్స్. ఇదిగోండి ఎలా ఎండ్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1/10/2021 టు 31/3/2022 చూసుకోండి, లెక్కేసుకోండి. సో అమౌంట్ మనకు తెలిసిందేగా, 7 + 5 12 lakhs ఇంటూ 20%, 7 lakhs, 12 lakhs ఇంటూ 20% ఇంటూ 6/12 ఆన్సర్ క్యాల్కులేషన్ చేసి వేయండి. నెక్స్ట్ డి సిచ్యుయేషన్ లో ఎప్పుడు కొన్నారు అంటే చూడండి, ఇదిగోండి డి సిచ్యుయేషన్ 1 జనవరి, ఇదిగోండి లాస్ట్ వన్, 1 జనవరి 2022, 1/1/2022, రైట్. డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ ఫర్ ఎన్ని మంత్స్? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 3 మంత్స్. డిప్రిసియేషన్ ఫర్ 3 మంత్స్ అంటే ఎప్పటి నుంచి? 1/1/2022 టు 31/3/2022. ఓకే, ఇప్పుడు 12 lakhs ఇంటూ 3/12, సారీ ఇక్కడ వేద్దాం, పర్సెంటేజ్ వేద్దాం, 20% ఇంటూ 3/12. ఆన్సర్స్ చూడండి, క్యాలిక్యులేషన్ చేసి వేయండి. ఇదండి సమ్ మనకి. ఇదేంటి అంటే ఇల్యూస్ట్రేషన్ 9. మొత్తం మీద 8th ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ 9th ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ 10th ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారో చూసేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. 10th ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఫస్ట్ అయితే ఏమేమి ఇచ్చారో. ఓకే స్టూడెంట్స్ చూడండి, ఇదిగో 10th ప్రాబ్లము. ఇదిగోండి, క్యాలిక్యులేట్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అప్ టు 31/12/2021 ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. మొత్తం 3 మెథడ్స్ అడుగుతున్నారులేండి. మనకి బుక్ లో 3 మెథడ్స్ ఇచ్చారు. థర్డ్ మెథడ్ కూడా చెప్పాడు, అది కూడా చూద్దాము. రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అనమాట థర్డ్ ప్రాబ్లం. ఇదిగోండి అంటే WDV థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను WDV, రైట్. ఓకే స్టూడెంట్స్, ఆ క్యాలిక్యులేషన్స్ మొత్తం కూడా చేసుకోండి మీరే, అంటే ప్రాక్టీస్ అవుతుందండి, గుర్తుంటది కూడా.